హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్. ఈరోజు మనం నేర్చుకుందాం ఎగ్ ఫ్రైడ్ రైస్. కానీ చేసేది నేను కాదు, మా రిక్కీ చేస్తున్నాడు. ఫ్రైడ్ రైస్ రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో చేసుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా 4 ఎగ్స్ని తీసుకోవాలి. ఎగ్స్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ముందుగా కరివేపాకు వేసుకోండి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇవి 50% వరకు కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ వేసేది, రైస్ వేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. వైట్ పెప్పర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఇదే చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ లో కనుక పెడితే కారం స్కిప్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చాలా మంది ఫ్రైడ్ రైస్ అంటే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకుంటారు. అది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి కూడా మంచిది కాదు. దాన్ని స్కిప్ చేయండి. నేనైతే వేయట్లేదు. 2 మినిట్స్ మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఎలా వచ్చింది? నచ్చిందా? ఓకే, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈజీ రెసిపీస్ చాలా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.